ఇక్కడ మరి టెలిఫోన్ వడంపేట బాలాపూర్ మండల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కాలనీలో ఇక్కడ 3 ఎకరాల భూమి మరి ఒకటే ఫ్యామిలీకి చెందిన కుటుంబానికి ఇక్కడ శ్మశాన వాటిక వాడుతున్నారు. మరి మేమేమంటున్నామంటే మా ఇండ్ల మధ్యలో ఇదే కాలనీలో 150-200 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల మధ్యలోకించి ఆ శవాలు తీసుకొని రావడము, మరి ఇక్కడ ఉన్న వాళ్లకు హెల్త్ ప్రాబ్లమ్స్తోని పోయిన నెలలో ఒక 7 మంది చనిపోయడం జరిగింది. ఒక ఫ్యామిలీలో మరి వాళ్ళు భర్త భార్య ఇద్దరు చనిపోయారు. ఇంకొక ఫ్యామిలీలో మరి ఆమె చనిపోయిన 6 నెలలకి ఇంకొక ఆయన మంచిగా వండుకుంటూనే చనిపోయాడు. ఇంకొక ఆమెనేమో బీపీ షుగర్ ఉన్నా కూడా చాలా ఏండ్లు బతికే వాళ్ళు ఉన్నారు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎంతమంది బతకలేరు. ఆమెకు ఇప్పుడు ఇక్కడ ఈ స్మెల్తోని ఈ లంగ్స్లలో ప్రాబ్లమ్స్ వచ్చి ఆమె చనిపోయింది. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్తో చనిపోతారు. వాళ్ళ కోసము మా ప్రజలు వీళ్ళందరూ కూడా వాళ్ళేమో శవాలై రావాలి, మేము మంచుకున్న వాళ్ళు కూడా చనిపోతారు. దీనికోసము ప్రతి ఒక్క మీడియా వాళ్ళు కూడా ఆలోచించి మా సమస్య అర్థం చేసుకొని ఇక్కడ శవాలు రాకుండా చేయాలని చెప్పేసి మా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే శవాలు రావడము, మా ప్రాణాలు పోవడము ఇదే జరుగుతుంది. దీని మీద మన ప్రజా సంఘాల వాళ్ళు మరి ఉద్యమ సంఘాల వాళ్ళు ఇక్కడ రావడం, మరి బహుజన మహిళా సంఘం నుంచి మన ధనలక్ష్మి అక్క రావడం, మరి ఓయి క్యాంపస్ నుంచి మన భద్రన్న తమ్ముడు రావడం, మరి మనకి ఇక్కడ మద్దతు తెలపడం కోసం కూడా వచ్చారు. మరి అదేవిధంగా ఉద్యమ సంఘాల నుంచి మరి లావణ్య, మరి అదేవిధంగా అక్క బంగారు అరుణక్క నింగినేల నేను సైతం అనే సంస్థ నుంచి అక్క వచ్చింది. మరి అదేవిధంగా అన్న వాళ్ళు కూడా కొన్ని మీడియా మిత్రులు కూడా వచ్చారు. మరి అన్న ఉపేందర్ అన్న, ప్రవీణ్ అన్న, అట్లా వీళ్ళందరూ కూడా రావడం, మరి మాకు మా కాలనీ కోసం మా వాళ్ళ కోసం మీరందరూ ఆలోచించి రావడం మాకు సంతోషం. ఎందుకంటే మీ అందరి బలం కూడా మాకు అవసరం, మా కాలనీ ప్రజలకు కూడా అవసరము. ఇలాంటివి ఇక్కడనే లోకల్గా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడనే మన మీర్పేట ఏరియాలో కూడా కొన్ని ఎస్సీల భూములలో మొత్తం తీసుకొచ్చి ఇట్లా శ్మశాన వాటికల పేర్ల మీదతోని చాలా భూములన్నీ ఆక్రమించుకోవడము, మరి వాళ్ళ మీద ఉన్నాయన్నీ కూడా ఇటు కొన్ని 100 ఎకరాల భూములలో ఇట్లాంటి శ్మశాన వాటికలు ఉండడంతో ఇక్కడ ఉన్న లోకల్ కూడా చాలాసార్లు ధర్నాలు రాస్తారోకోలు చేయడం కూడా జరిగింది. రంగారెడ్డి ఏరియా మొత్తంలో కూడా చూసుకుంటే ఒక 9-10 ఏళ్ల సంది కూడా ఇదే పోరాటం నడుస్తుంది. ఇది ఒకటే ఏరియా కాదు, రంగారెడ్డి చుట్టుముట్టున్న సమస్య ఇదే ఉంది. దీని మీద అన్ని సంఘాల వాళ్ళు కూడా అందరూ అన్ని ఏరియాల కోసం పనిచేస్తారని చెప్పేసి కోరుతూ, మరి ఇప్పుడు దీని మీద అన్న తమ్ముడు బద్రి మాట్లాడాలని కోరుతున్నాను.